ఇలా రామ సందేశాన్ని వినిపించాడు. దేవి, ధర్మం తెలిసిన వాణ్ణి, దైవ యోగం వల్ల బతికి ఉన్నాము. నీ ధర్మం, నీ యోగమే నన్ను విజయుణ్ణి చేసింది. రావణుడికి లేడు. లంక ఇప్పుడు మన స్వాధీనంలో ఉంది. లంకకిప్పుడు విభీషణుడు రాజు. అంటే లంక ఇప్పుడు నీ సొంత ఇల్లనుకో. నీ ఇంట్లోనే నువ్వు ఉన్నట్టుగా నిశ్చింతగా నమ్మకంగా ఉండు. త్వరలోనే విభీషణుడు వచ్చి నిన్ను కలుస్తాడు. నీకోసం నిద్రాహారాలు మానుకున్నాను దేవి. రావణుని సంహరిస్తానని ప్రతిజ్ఞ పూనాను. సముద్రం మీద వారధి కట్టాను. ఆఖరికి యుద్ధంలో రావణుని వధించి ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాను. ఈ రామ సందేశాన్ని విని సీత ఎంతగానో సంతోషించింది. ఉక్కిరి బిక్కిరయ్యి మాట్లాడలేకపోయింది. తల్లి అని పిలిచాడు హనుమ. ఆనంద బాష్పాలతో సీత ఇలా అంది. హనుమ, ఎంతటి ప్రియమైన వార్త చెప్పావు. వెండి, బంగారాలు, వజ్ర వైడూర్యాలు, సామ్రాజ్యాలు ఏవి ఈ వార్తకు సాటి రావు. ఇలాంటి వార్త చెప్పిన నిన్ను సన్మానించేందుకు ఏవి ఈ భూమి మీద ఖరీదైనవి కనిపించటం లేదు నాకు అన్నది సీత. అమ్మా అని అంజలి బంధంతో నిల్చున్నాడు హనుమ. హనుమ ఎప్పుడు ఏది మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో లక్షణయుక్తంగా, మధురంగా, గుణవంతంగా, అష్టాంగ బుద్ధితో మాట్లాడటం నీకే చెల్లిందయ్యా. పరమ ధార్మికుడివి. బలం, శౌర్యం, శాస్త్రజ్ఞానం, సత్యం, విక్రమం, సామర్థ్యం, తేజస్సు, ఓర్పు, ధృతి, ధైర్యం, వినయం, గొప్ప గుణాలన్నీ ఉన్నాయి.